నమస్కారం శ్రావ్య టీవీ న్యూస్ కి స్వాగతం. నేను శ్రీ సౌజన్య. ముందుగా హెడ్లైన్స్. ఫార్ములా ఈ రేస్ తో మనకు ఎలాంటి ప్రయోజనం లేదన్న డిప్యూటీ సీఎం. ఈ రేస్ పేరుతో ఓ కంపెనీ టికెట్లు అమ్ముకున్నదని బట్టి ఆరోపణ. గవర్నర్ కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖ. టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల రాజీనామాలు ఆమోదించాలని రిక్వెస్ట్. ఓయూలో మరోసారి విద్యార్థినుల ఆందోళన. హాస్టల్లో పురుగులన్నం పెడుతున్నారంటూ ఆవేదన. విజయవాడ ధర్నా చౌక్ లో తీవ్ర ఉద్రిక్తత. అంగన్వాడీల అరెస్టుకు యత్నం. ఢిల్లీ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం. పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటలు. గుంటూరు కారం టికెట్ల ధర పెంపుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. వైసీపీలోకి వెళ్లిన 4 ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు డిమాండ్. స్పీకర్ ఫిర్యాదు చేసిన టీడీపీ నాయకులు. దేశవ్యాప్తంగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు. 24 గంటల్లోనే కొత్తగా 475 కేసుల నమోదు. ఐనవోలు బ్రహ్మోత్సవాలను సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం. జనవరి 13 నుండి ఐనవోలు మల్లన్న బ్రహ్మోత్సవాలు. కేసీఆర్ ప్రతిపక్షంలో ఉండడమే డేంజరస్ అన్న కేటీఆర్. సీఎం అనే 2 అక్షరాల కన్నా కేసీఆర్ అనే 3 అక్షరాలే పవర్ఫుల్ అని వెల్లడి. ఇక వివరాల్లోకి వెళ్తే, టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల రాజీనామాలు వెంటనే ఆమోదించాలని గవర్నర్ ని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కోరారు. ఈ మేరకు లేఖ ఆయన రాశారు. నేడు గాంధీ భవన్ లో జీవన్ రెడ్డి మాట్లాడుతూ, నెల రోజులు గడుస్తున్న టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల రాజీనామాలు గవర్నర్ ఆమోదించలేదని తెలిపారు. నిరుద్యోగులకు ఉద్యోగాల భర్తీలో బీఆర్ఎస్ ఘోరంగా విఫలమైందన్నారు. ఉద్యోగాల భర్తీకి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. విజయవాడ ధర్నా చౌక్ లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. సంఘటన స్థలం వద్దకు పోలీసులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఎస్మా ప్రయోగించిన ఆందోళన విరమించని అంగన్వాడీలను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంగన్వాడీలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. పోలీసుల వాహనాలతో భారీగా బలగాలు చేరుకున్నాయి. ధర్నా చౌక్ ప్రాంతం మొత్తాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సినిమాకు 6 షోలకు పర్మిషన్ ఇచ్చింది. రిలీజ్ అయిన తేదీ నుండి వారం రోజుల పాటు ఉదయం 4 గంటల షో నిర్వహించేందుకు ఓకే చెప్తూ జీవో రిలీజ్ చేసింది. సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన గుంటూరు కారం థియేటర్లో రిలీజ్ కానుంది. పాటలతో ప్రమోషన్లలో ఇప్పటికే జోరు పెరిగింది. టీడీపీ తరపున గెలుపొంది వైసీపీలోకి వెళ్లిన 4 ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని టీడీపీ ఫిర్యాదు చేయనుంది. ఈ వ్యవహారంపై బుధవారం శాసనసభ స్పీకర్కు ఫిర్యాదు అందించాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. వల్లభనేని వంశీ, కర్ణం బలరాం, వాసుపల్లి గణేష్, మద్దాల గిరిపై టీడీపీ అనర్హత పిటిషన్ దాఖలు చేయనుంది. గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే గత 24 గంటల్లో కేసులు కొంత తగ్గుముఖం పట్టాయి. కొత్తగా 475 కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా కర్ణాటకలో 279 కేసులు నమోదు కాగా, మహారాష్ట్రలో 61, కేరళలో 54 కేసులు వచ్చాయి. వెల్కమ్ టు శ్రావ్య టీవీ న్యూస్. నేను శ్రీ సౌజన్య. నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య న్యూస్. నా పేరు లక్ష్మీ. నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. నేను మీ రఘువర్మ. వెల్కమ్ టు శ్రావ్య టీవీ. నేను మీ మధు. నమస్తే, నా పేరు స్వప్నిక. మీరు కూడా నాలాగా యాంకర్ అవ్వాలని అనుకుంటున్నారా? కెరియర్ ని యాంకర్ గా, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గా, ప్రెజెంటర్ గా మలుచుకోవాలని అనుకుంటున్నారా? శాటిలైట్ ఛానల్స్, కేబుల్ టీవీ, యూట్యూబ్ ఛానల్, సోషల్ మీడియాలో గొప్ప అవకాశాలు అందుకోవాలని అనుకుంటున్నారా? వార్తా ప్రపంచంలోనూ వినోద రంగంలోనూ సెలబ్రిటీగా వెలుగొందాలని అనుకుంటున్నారా? అయితే గోల్డెన్ ఆఫర్ మీకోసం. అత్యాధునిక స్టూడియోలో హై ఎండ్ శిక్షణ, మీడియా నిపుణులతో నెట్వర్కింగ్ అవకాశాలు, కెరియర్ గైడెన్స్ మరియు జాబ్ ప్లేస్మెంట్ సహాయం. పరిశ్రమలో దశాబ్దాల అనుభవం ఉన్న అనుభవజ్ఞులైన జర్నలిస్టులు మరియు వార్తా యాంకర్ల నుండి నేర్చుకోండి. మీ సమాధానం అవునైతే శ్రావ్య టీవీని సంప్రదించండి. మీడియా రంగంలో అద్భుతమైన కెరియర్ ని సొంతం చేసుకోండి. వెల్కమ్ బ్యాక్. ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలకు రావాలని కోరుతూ ఆలయ కమిటీ సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందజేసింది. సచివాలయంలో ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ కమిటీ ప్రతినిధులు సీఎం ని కలిసి మల్లన్న కళ్యాణానికి రావాలని కోరారు. వారితో పాటు రాష్ట్ర దేవాదాయ మంత్రి కొండా సురేఖ, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేపీ నాగరాజున్నారు. అధికారంలో ఉన్నప్పుడు కన్నా ప్రతిపక్షంలో ఉంటేనే మరింత పోరాట పటిమ చూపగలమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
ఖమ్మం లోక్సభ నియోజకవర్గ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ మొన్న అసెంబ్లీ సమావేశంలో తమ పోరాట పటిమ చూశారన్నారు. రానున్న రోజుల్లో కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఇంకా ఎలా ఉంటుందో ఊహించుకోవాలన్నారు. సీఎం అనే 2 అక్షరాల కన్నా కేసీఆర్ అనే 3 అక్షరాలే పవర్ఫుల్ అని చెప్పుకొచ్చారు. ఫార్ములా ఈ రేస్తో రాష్ట్రానికి వచ్చే ప్రయోజనం ఏమీ లేదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫార్ములా ఈ రేస్ పై మాజీ మంత్రులు, బీఆర్ఎస్ నేతలు చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు. ఫార్ములా ఈ రేస్ గురించి ప్రజలకు వాస్తవాలు తెలియాల్సి ఉందన్నారు. సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ ప్రకారం ఫార్ములా ఈ రేస్ కు అనుమతి లేదన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో లేడీస్ హాస్టల్ ముందు విద్యార్థులు ధర్నా చేపట్టారు. మధ్యాహ్న భోజనంలో పురుగులు వచ్చాయంటూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. చీఫ్ వార్డెన్ను తొలగించి సరైన సౌకర్యాలు కల్పించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. గతంలోని సమస్యలు పరిష్కరించాలని విన్నవించినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని, లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. నరేలా ప్రాంతంలోని ఓ ఫ్యాక్టరీలో మంగళవారం మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కొద్దిసేపటికే ఆ మంటలు భారీ ఎత్తున ఎగిసిపడ్డాయి. దీంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగ వ్యాపించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదంలో సమీపంలోని ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఫార్ములా ఈ రేస్తో మనకు ఎలాంటి ప్రయోజనం లేదన్న డిప్యూటీ సీఎం. ఈ రేస్ పేరుతో ఓ కంపెనీ టికెట్లు అమ్ముకున్నదని భట్టి ఆరోపణ. గవర్నర్కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖ. టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల రాజీనామాలు ఆమోదించాలని రిక్వెస్ట్. ఓయూలో మరోసారి విద్యార్థినుల ఆందోళన. హాస్టల్లో పురుగులన్నం పెడుతున్నారంటూ ఆవేదన. విజయవాడ ధర్నా చౌక్ లో తీవ్ర ఉద్రిక్తత. అంగన్వాడీల అరెస్టుకు యత్నం. ఢిల్లీ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం. పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటలు. గుంటూరు కారం టికెట్ల ధర పెంపుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. వైసీపీలోకి వెళ్లిన 4 ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు డిమాండ్. స్పీకర్ ఫిర్యాదు చేసిన టీడీపీ నాయకులు. దేశవ్యాప్తంగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు. 24 గంటల్లోనే కొత్తగా 475 కేసుల నమోదు. ఐనవోలు బ్రహ్మోత్సవాలను సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం. జనవరి 13 నుండి ఐనవోలు మల్లన్న బ్రహ్మోత్సవాలు. కేసీఆర్ ప్రతిపక్షంలో ఉండడమే డేంజరస్ అన్న కేటీఆర్. సీఎం అనే 2 అక్షరాల కన్నా కేసీఆర్ అనే 3 అక్షరాలే పవర్ఫుల్ అని వెల్లడి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.